నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పద్మారావు నగర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఇతర రంగాల ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేస్త్రీల నిరసన. సెంట్రింగ్ రేట్లను పెంచిన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని భవన నిర్మాణ రంగం కార్మికుల ఆవేదన. స్క్వేర్ ఫీట్కు 300 నుంచి 450కి పెంచాలని ఆందోళన చేపట్టిన భవన నిర్మాణ రంగ కార్మికులు. ఇందిరా పార్కులో చేపట్టిన ధర్నాకు బయలుదేరిన పటాన్చెరు నియోజకవర్గం భవన నిర్మాణ రంగ కార్మికులు. చిన్నారావు గారి నాయకత్వం, నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, చిన్న గారి నాయకత్వం, చిన్నారావు గారి నాయకత్వం, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో భవన కార్మికుల సమ్మె జరుగుతుంది. దాని పరంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, విలేజ్ నాయకులు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. అయితే సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ మేస్త్రీలు పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాలో వీళ్ళు కూడా మద్దతు ఇస్తూ పోయేది ఏంటంటే 450 స్క్వేర్ ఫీట్ చేస్తే మేము కూడా సెంట్రింగ్ వాళ్ళకి మేము ఒక 51 రూపాయలు పెంచుతామని మన మేస్త్రీలందరూ కంఠాపదంగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం తొందరగా పరిష్కరిస్తే ఈ ధర్నాలు జరగకుండా ఉంటాయి, ఇవన్నీ మీటింగ్లు జరగకుండా ఉంటాయి. నిర్మాణాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బంది దిక్కెళ్ళి ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తే పనిలో ముందుకు సాగుతూ నిర్మాణాలన్నీ కూడా ముందుకు సాగుతాయని నేను అనుకుంటున్నాను. అయితే నేను కూడా వీళ్ళ సమస్యలన్నీ కూడా నాకు చెందినంత వరకు ప్రభుత్వానికి ఎంతవరకైతే నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. నేను కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ సభ్యురాలు, ప్రెసిడెంట్ని. సో నాతో ఎంతవరకు అవుతుందో, నా పైన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ కష్టాలను కూడా నా ద్వారా కూడా వాళ్ళకి చేరవేస్తాను. అయితే ఇప్పుడు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇస్నాపూర్లో జరుగుతున్నటువంటి ఈ సమ్మెను విజయవంతం చేసి వాళ్ళ కోరికలను, డిమాండ్లను గవర్నమెంట్ ప్రభుత్వం అంగీకరిస్తూ వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ మీటింగు మన మహాధర్నా చేయడానికి కారణం, పోయిన అమావాస్య రోజు నుంచి మన సెంట్రింగ్ వాళ్ళందరూ మనకి తెలవకుండా, మన సంప్రదింపును లేకుండా వాళ్ళ సెంట్రింగ్ రేట్ని అమాంతం 31 రూపాయల నుంచి 51 రూపాయలు పెంచేశారు. దానివలన మన మేస్త్రులందరికీ, మన ఇళ్ళ గల్లోళ్ళకి, బిల్డర్లకి అందరికి కూడా ఇబ్బందికరంగా మారింది. దానివల్ల మేము అందరం కలిసి సెంట్రింగ్ వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసాం, బాబు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఒకటేసారి ఇంతగానం రేటు పెంచితే అందరం కూడా సఫర్ అవుతాం, పనులు నడవు, అందరికీ ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని చూసి కొద్దిగా నిదానంగా కొద్దిగా స్టెప్ బై స్టెప్ పెంచుకోండి అని చెప్పాం. దానికి వాళ్ళు ససేమిరా అన్నారు. కాబట్టి ఇది కూడా ఏమైందంటే వాళ్ళ రాష్ట్ర తరఫు నుంచి మొత్తం హైదరాబాద్లో మొత్తం మీద ఒక పెద్ద మీటింగ్ లాగా పెట్టుకున్న వాళ్ళు ఒక 15 రోజులు ధర్నా చేసి కొన్ని పదాలను కూడా చిన్న వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఇలాగ పెట్టేసి 100 రూపాయలు పెట్టి గుణదారం టాపీ తీసుకొచ్చుకొని మా మీద మీరు పెత్తనం చెలాయిస్తున్నారు అనే సూటిపోటి మాటలతోటి మాకు ఇబ్బందికరంగా మాట్లాడారు. దీనివలన మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేస్త్రులందరూ వాళ్ళకి కొద్దిగా బాధాకరంగా అనిపించి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ మాటలన్నీ ఖండించి బహిరంగంగా మాకు ఈ మాటలకి క్షమాపణ చెప్పాలి అనే విధంగా తీసుకొచ్చి దీనిని ఒక మహాధర్నాగా ప్రకటించి పోయినసారి మన యూనియన్ ఆఫీస్కి రాష్ట్ర అధ్యక్షుడు మన చిన్నారావు గారికి కొద్దిగా ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఐలన్న మన ఆఫీస్కి వచ్చి మీరందరూ వెనక్కి తగ్గొద్దు,
మనందరం ఒకటే మాట మీద ఉండాలా, మన హక్కుల్ని కాపాడుకోవాలా. ఇప్పుడు కూడా అడ్డ మీద ఉన్న కూలీలు కూడా పోయినసారి నుంచి మా రేట్లన్నీ కూడా 3-4 సంవత్సరాల నుంచి అదే 300 రూపాయలు నడుస్తున్నాయి. అడ్డ మీద కూలీలు కూడా మనిషికి 200 పెంచారు. ఇప్పుడు ఉన్న మెటీరియల్ కాస్ట్ కూడా 30 నుంచి 25 నుంచి 30% పెరిగిపోయినాయి. ఈ పనులు చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా మారింది. ఒకసారి మమ్మల్ని ఇంటోళ్ళని రేట్లు పెంచమంటే వాళ్ళు పెంచట్లా. అందుకని వాళ్ళకు కూడా తెలవాలని చెప్పి మేము కూడా ఒక 10 రోజులు పనులన్నీ బంద్ పెట్టుకొని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా మా దగ్గర ఉన్న హిందీ వాళ్ళకి కానీ మేస్త్రులు కానీ వాళ్ళకి తినడానికి ఎంతో కొంత సాయం చేసుకుంటా పనులన్నీ బంద్ పెట్టి ఈ ధర్నాన్ని చేస్తున్నాం. ప్రతి దగ్గరికి వెళ్ళి ర్యాలీలతో తిరిగి అందరికి తెరవని వాళ్ళకి కూడా చెప్పి అందరిని తీసుకొచ్చాం. ఈరోజు మన చలో ఇందిరా పార్క్ అనే ఒక కార్యక్రమం మీద మహా ధర్నా జరుగుతున్న పెద్ద సభ ఉంది. దానికి మేము కూడా మా తరఫు నుంచి ఇస్నాపూర్ నుంచి ఒక 100 మందితోటి మద్దతు ప్రకటించి ఆడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. కాబట్టి మన మీడియా సహోదరులందరూ మాకు కూడా చేతనంత సహాయం చేసి మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్ళి మాకు కూడా మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంధుకు గల కారణం మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి సెంట్రింగ్ వాళ్ళు గతంలో 16వ తారీఖు నుంచి బంధుకు పిలిపించారు. మరి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ కొంతమంది వ్యక్తులు పెయిడ్ ఆర్టిస్టులు మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అని ఒక నినాదం చేయడం, ఆ తర్వాత మేస్త్రీలు అనేవాళ్ళు బ్రోకర్లు ఒక దుష్కారంగా మాట్లాడడం జరిగింది. చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు మా భవన నిర్మాణ కార్మికులు. మరి వాళ్ళు కూడా మా చిన్నారావు గారు 44 రకాల వృత్తుల వాళ్లకు ఒక ఆర్గనైజేషన్ ఒక యూనియన్ తయారు చేసి పెట్టిండు. మరి దాంట్లో భాగమే ఈ సెంట్రింగ్ వాళ్ళు కూడా మరి మేము ఎప్పుడూ కలిసిమెలిసి జీవించే వాళ్ళం, ఒకరి సహకారం ఒకరిని తీసుకొని బతికే వాళ్ళం. మరి అదేవిధంగా మరి వాళ్ళు సెంట్రింగ్ హటావ్ మేస్త్రి బచావ్ అనే నినాదం సరైనది కాదు. మరి మేస్త్రీలను కూడా బ్రోకర్లు అని చెప్పడం సరైనది కాదు. మరి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్ వాళ్ళకు మేస్త్రీలకు సంబంధాలు ఉంటాయి హైదరాబాద్లో. మరి వాళ్ళకు ఇంజనీర్ కానీ అక్కడ ఉన్న బిల్డర్స్తో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి దగ్గర సంబంధాలు ఇంజనీర్తో ఉంటాయి. అక్కడ ఉన్న పిల్లర్ కానీ భీములు కానీ దోబైదో ఉంటుంది. ఈ విలేజ్ వరకు వస్తే స్లమ్ ఏరియాలకు వస్తే అట్లా ఉండదు. మరి ఇక్కడేమో విలేజ్ల పరంగా చూస్తే అర్బన్ ఏరియాలో చూస్తే మేస్త్రీలకు సెంట్రింగ్లకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరి దీన్ని అందరూ ఖండిస్తూ ఆ విషయంలో బాధపడుతూ మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అనే నినాదానికి అందరూ బాధపడుతూ ఈ ధర్నాని గత 5 రోజులుగా దిగ్విజయం చేయడం జరిగింది. మరి దానికి ఆ మాట విన్న వెంటనే మా రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు మరి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ట్రీట్మెంట్ కేరళలో జరుగుతున్నది. మరి ఆయన వచ్చి ఐలన్న నేనున్నానని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఆయనకి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మా తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఇస్నాపూర్ డివిజన్ కొన్ని వందలాది మంది బయలుదేరడం జరుగుతుంది. ఆయనకు సంపూర్ణ మద్దతు సహాయ సహకారాలు ఆయనకు అందిస్తాం. ఇంతకుముందు గతంలో కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించినాం, ఇప్పుడు అదే రకంగా అందిస్తాం. మరి ఈ రకంగా మాట్లాడడం ఈ పెయిడ్ ఆర్టిస్టులను కొంతమందిని పెట్టుకొని మా మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మరి గతంలో చిన్నారావుకు ఇస్నాపూర్లో 1 లక్ష రూపాయలు ఎగబెడితే ఆయన నేనేం చేయాలి, ఎట్లయితే ఈ 1 లక్ష వస్తాయి ఇస్నాపూర్లో అని చెప్పి తను ఒక లాయర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆమె హైకోర్టు లాయరు శోభారాణి గారు మరి శోభారాణి గారు మాట చెప్పింది, చిన్న మీరు ఒకవేళ నువ్వు ఆర్గనైజ్ చేయాలనుకుంటే నీకు సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది పనిచేస్తే ఒక బిల్డింగ్ తయారవుతుందో ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని అంటే ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని లెక్కేసి 44 రకాల పనిచేస్తే ఒక బిల్డింగ్ అవుతుంది. ఆ 44 రకాలకు సంబంధించి శోభారాణి గారు మా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సమస్యల మీద ప్రతి కార్మికుడు ఏ సమస్య ఉన్నా ఆయన మాకు తోడ్పాటును అందిస్తూ ఆయనకు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రతిసారి దుర్గామాతను కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా దాంట్లో ఒక భాగమే. మరి మనందరం కూడా కలిసి కట్టుకుండాలనేది ఒక నినాదం. కానీ కొంతమంది సెంట్రింగ్ కార్మికులు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు నాకు చెప్పకుండా పటాన్చెరు అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెడితే నన్ను పిలిచారు. నేను వెళ్ళి అక్కడ ఖండించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. సెంట్రింగ్ అనేది భవన నిర్మాణ కార్మికులలో ఒక అంతర్భాగం. మరి ఈ అంతర్భాగంలో నుంచి మీరు సపరేట్గా వచ్చి ఈ రకంగా నిరసన తెలియజేయడం సరైన పద్ధతి కాదు.
మరి మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మరి మేస్త్రీలను కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి, అలాగే మిల్లర్లను కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకోకుండా మనం ధర్నాకి ఎట్లా వెళ్తాం, వాళ్ళతో కూడా మాట్లాడాలి, సంప్రదింపులు జరపాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఆ మాటను పెడచెవినే పెడుతూ వద్దన్నా ఇప్పుడు వాళ్ళతో పెట్టుకుంటే పెద్ద రాద్ధాంతం అవుతుంది, మనకు సరైన ఒక వేరే రకంగా వెళ్తుందన్నా, మీరు ఆగాలి అని చెప్పడం జరిగింది. నాకు కాదు ఇది సరైన నిర్ణయం కాదు, మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే 44 రకాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్తే లేదు కొద్ది రోజులు ఆగుదాం, ఇప్పుడైతే నడవని అని చెప్పి ధర్నాలు పాల్గొనడం జరిగిందన్న. మరి ఈరోజు కూడా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మా పత్రికా విలేకరులకు, నా నాయకులకు